హార్ట్ అటాక్ అనేది మనకి సడన్ గా ఏమీ రాదు. కొన్ని నెలల ముందు నుంచి మనకు కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తాయి. సో ఈ లక్షణాలు అనేవి అందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ లక్షణాలు ఏంటో మనం మాట్లాడతాం. సడన్ గా మనం ఒక పని చేస్తుంటే నీరసం రావడం అనేది చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నది. సెకండ్ థింగ్ అనేది ఆయాసం. మనం కొన్ని మెట్లు ఎక్కినా కానీ, కొంచెం దూరం నడిచినా కానీ ఈ ఆయాసం అనేది చాలా వస్తూ ఉంటుంది. అది కూడా కొంచెం గుండె లక్షణాలలో ఒకటి. మూడవది మనకి స్వెట్టింగ్. మనం నార్మల్ గా మన పని మనం చేసుకున్నప్పుడు కూడా మనకి స్వెట్టింగ్ అనేది వస్తే, స్వెట్టింగ్ తో పాటు మనకి చెస్ట్ పెయిన్ వచ్చిందంటే అది చాలా రెడ్ ఫ్లాగ్స్ అయినాయి. ఎమర్జెన్సీగా మీరు అప్పుడే ఇమీడియట్ గా ఈసీజీ కానీ 2D ఎకో కానీ తీసుకోవాలి. అదే మనకి మళ్ళీ ఇంకా లైట్ హెడ్ అంటే తల తిరగడంతో పాటు మనకి వాంతులు వచ్చే సెన్సేషన్ అనేది వస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు హాస్పిటల్ కి రావాల్సింది. ఇంకొకటి లాస్ట్ గుండె దడ అంటాం, మనం పాల్పిటేషన్స్ అంటాము. ఇవి హార్ట్ రేట్ అనేది మనకి యూజువల్ గా 70 నుంచి 90 బీట్స్ పర్ మినిట్ ఉంటుంది. ఒకవేళ గుండె దడలో హార్ట్ రేట్ చాలా ఎక్కువ వస్తుంది, టాకికార్డియా అంటారు. ఈ 5 లక్షణాలు మీలో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక ఈసీజీ 2D ఎకో మాత్రం చేయించుకుంటే ముందుగానే మనం పసిగట్టొచ్చు. ఫాలో ఫర్ మోర్ updates on the short videos on general medicine. Thank you.